నన్నేం చేయకండి, నేనే తప్పు చేయలేదు. వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను చెప్పేది వినండి. ప్లీజ్ నా బిడ్డ నేను చేయకండి, సరే వదిలేయండి. సరే నేనేమి చెయ్యను. నాకేమీ తెలియదని చెప్తున్నాను కదా, నాకేమీ తెలీదు. వదిలేయండి నా బిడ్డని, ఏం చేయకండి, వదిలేయండి. ఇక్కడి నుంచి పారిపోండి, వెళ్ళండి. పద వెళ్తాం, త్వరగా రా, భయం వేస్తుంది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోతాం, పద. వదులు 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 వదిలేయండి. నువ్వు దీన్ని వదిలిపెట్టుకో. వదిలేయండి. అన్య, నువ్వు ఏడవకు, అంతా సర్దుకుంటుంది, నీకేమవ్వదు. ఏ తలుపు తీరా, తలుపు తీ. నువ్వు బయటికెళ్ళి ఎవరినైనా సహాయం అడుకో. లేదన్నా, నిన్ను వదిలి నేను వెళ్ళను. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీరాలి. ఎవరైనా సహాయం కోరు. ఇదిగో, ఇది తీసుకో, జాగ్రత్త. వెళ్ళు, ఎలా త్వరగా వెళ్ళు. తప్పించుకుంటాం చూద్దాం. ఆనియా, పరిగెత్తు. ఓ, ఓ, ఓ. నిన్న నడిరాత్రి ఏదో శబ్దం వినిపించింది కదా, అదేంటి సౌండ్? ఇదిగో మన కారు దగ్గరే. నేను అద్దం తెరిచి కూడా చూశాను, కానీ నాకు అసలు ఏమీ కనిపించలేదు. నువ్వెందుకని నా దగ్గర చెప్పలా? ఏంటిది? పాప ఎక్కడ? అక్కడ అటువైపు. పాపా, నీకేమైంది? రా, ఇక్కడికి రా. అందమైన పాపాయుడా, ఎలా ఉన్నావు బంగారం? మీరు భయపడకూడదు, మేము ఎవరం నిన్ను కొట్టము. అయ్యయ్యో, పాపకు బాగా దెబ్బలు తగిలాయే. మనం వెళ్ళి మందు వేసుకుందామా? మీరు మందు పోయలేదా? ఏం చేయాలి సార్, మమ్మల్ని తను అసలు ముట్టుకోనివ్వదు. ఇవ్వండి, నేనే పూస్తాను. మందులు వేసుకోవాలమ్మా. నేనిప్పుడు వెయ్యనా? లేదు 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 లేదు, నొప్పిగా ఉండదు, నిజంగా. ఇలా చూడండి, అంకుల్ పెట్టి చూపిస్తాను. నొప్పిగా ఉందా? చూసావా? లేదు, నాకు నొప్పే లేదు. ఇక్కడ చూడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పాపకు నొప్పిగా ఉందా? లేదు కదా? వెరీ గుడ్. ఆ చేయి చూపించు పాప. వెరీ గుడ్. మీరు చాలా ధైర్యంగా ఉన్నారే. మీ పేరేంటమ్మా? అంకుల్ నా పేరు చెప్పకుండా నీ పేరు అడుగుతున్నాను, చూసావా? నా పేరు అభిజిత్. మీ పేరేంటమ్మా? మీ పేరేంటో చెప్పండి. సరే సరే, పర్వాలేదు, తర్వాతే చెప్పండి. ఇప్పుడు ఒకే ఒకటి చెప్పండి. పాపకి ఎలా దెబ్బ తగిలింది? అలాగే ఫ్రాక్లో రక్తపు మరకలున్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమైందో చెప్పండి. అయ్య బాబోయ్, మీ ఫ్రెండ్ చాలా అందంగా ఉన్నారే. నేను ఒకసారి చూడొచ్చా? ఏమైందమ్మా? ఆశు అన్నా? ఎవరమ్మా? అన్నకేమైందమ్మా? ఆశు అన్న. మేం వెళ్ళి మీ అన్నను చూస్తాం. పాప, ఇలా రండి రండి, మనం వెళ్ళి అన్నని వెతుకుదాం, సరేనా? మనం మళ్ళీ వెళ్ళి అన్నని వెతుకుదాం, ఓకే? మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా?
అరెరెరే, నేను కూడా చాక్లెట్ ఐస్ క్రీమే తీసుకొచ్చాను. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, మీకు నచ్చిన ఫేవరెట్ ఐస్ క్రీమ్. ఎలా ఉంది? అరెరెరే, నచ్చిన ఐస్ క్రీమ్ కదా. మీకు నా పేరేంటో తెలుసా? ఐస్ క్రీమ్ కావాలా? అభిజిత్. ఏంటి? అభిజిత్. అభిజిత్. అయ్య బాబోయ్, పాపకు నా పేరేంటో తెలిసింది, కానీ అభిజిత్కే నీ పేరేంటో తెలీదు. నేను సరైన దద్దమ్మని. మీరింకా మీ పేరు చెప్పలేదు కదా, మరెలా నాకు గుర్తుంటుంది? అన్య. అన్యా? ఓరి నాయను, ఈ పేరు ఎంత అందంగా ఉందో తెలుసా? ఇదెవరు, మీ ఫ్రెండా? చాలా అందంగా ఉంది, అచ్చం మీలాగానే. రిమ్జిమ్. రిమ్జిమా? రిమ్జిమ్ ఎవరు? డాలా? అందమైన రిమ్జిమ్, పేరు చాలా అందంగా ఉంది. తను ఐస్ క్రీమ్ తింటుందా? నో 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 నో, ఇది అన్యా ఐస్ క్రీమ్, అన్యాకే. సచిన్, మిస్సింగ్ పీపుల్ డీటెయిల్స్ తీసాం సార్. ఈ పాప కిడ్నాప్ అయినట్టుగా ఎక్కడ రిజిస్టర్ కాలేదు సార్. రిమ్జిమ్, నేను నీకు ఐస్ క్రీమ్ ఇవ్వను, అన్యాకు మాత్రమే ఇస్తాను. ఇదిగోండి అన్యాకి ఐస్ క్రీమ్. సరే అన్యా, మీరిక్కడికి అక్కడికి తిరుగుతూ ఉన్నారు, మాతో ఉన్నారు. మీ మమ్మీ డాడీ పాపం మిమ్మల్ని వెతకరా? అత్త నాతో చెప్పారు, మా అమ్మ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంట. ఓ, అలా అయితే మీరు మీ అత్తగారితోనే ఉన్నారా? చూసారా, అంకుల్ కరెక్ట్గా కనిపెట్టేశాను. మీరున్నారు, మీ అత్తగారున్నారు, ఇంకా ఆశు అన్న. ఏడవకూడదు నాన్న, ఆయన్ని వెతికి మనం కనిపెట్టచ్చేంటి? సరిగాని మీ ఇల్లెక్కడా? పర్వాలేదు పర్వాలేదు. సరే, నేను రిమ్జిమ్ దగ్గర అడగనా? రిమ్జిమ్, నాకో విషయాన్ని చెప్పు. నువ్వు అక్కతో స్కూలుకు వెళతావా? నాతో స్కూల్కి వస్తే. అరెరే, స్కూలుకు వెళతారా? రిమ్జిమ్ ఏ స్కూలుకు వెళుతుంది అన్యాకతో పాటు? గుడ్ ఏంజల్. గుడ్ ఏంజల్. గుడ్ ఏంజల్, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, మీరు పని చేయండి, పూర్వి ఆంటీతో వెళ్ళి మీరు కాసేపు మీరు రెస్ట్ తీసుకోవాలి, సరేనా? పూర్వి ఆంటీ చాలా ఐస్ క్రీమ్లు తీసిస్తారు, ఓకే సరేనా? రా. గుడ్ ఏంజల్, ఈ పాప ఎక్కడైతే దొరికిందో నాకు తెలిసి ఈ పాప దొరికిన చోటే ఆ స్కూల్ కూడా ఉంటుందనుకుంటా. ఇన్స్పెక్టర్ కృష్ణ దగ్గర నుంచి ఏసీపీ గురించి ఏమైనా తెలిసిందా? సార్ వెతుకుతున్నారు సార్, కానీ బాడీ ఇంతవరకు దొరకలేదు. బోట్ ఇప్పుడే వచ్చింది బాస్. దారిలో ఎవరు ఎక్కడం దిగడం చేయలేదు కదా? లేదు. అలాగా? మీరేం వెతుకుతున్నారు బాస్? నేను ఒక మనిషిని వెతుకుతున్నాను. షిప్ కంటైనర్లో దాక్కొని ఇండియాకి వచ్చాడు. ఎవరిది బాస్? ఏసీపీ ప్రత్యుమన్. వాడిని వెతకండి. అరే, దీన్ని వదిలేసి వాడిని వెతకండి రా. చూసావు కదా, సరిగ్గా తెరు, తొందరగా కానీ. ఇందులో ఏమో రక్తం ఉంది, ఇంకా ఇక్కడేమో ఇరిగిపోయి ఉంది.
అంటే దీని అర్థం ఏంటి? లోపల నుంచి దీన్ని ఓపెన్ చేశారు. బోట్ ఆగే ముందే వాడు నీళ్ళలో దూకి పారిపోయాడు, అలాగే స్విమ్మింగ్ చేసి పారిపోయాడు. మొత్తం ఇలాకాలో వెతకండి, వాడు ఎక్కడ దొరికినా కాల్చిపడేయండి. ఆర్ యు షూర్? నువ్వు ఆ ఇంటి లోపలికి వెళ్ళగలవా? ఆ, నా దగ్గర ఆ ఇంటి ఎక్స్ట్రా కీ ఉంది. 50,000 ఇది. మిగతాది పని అయిన తర్వాత ఇస్తాను. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఇంట్లో ఏ ప్యాకెట్ దొరికినా కూడా ఆ ప్యాకెట్ ఎవరి చేతికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇంకో విషయం, దీన్ని తీయడానికి ప్రయత్నించుకో. దీని గురించి ఎవరి దగ్గర చెప్పకూడదు. మమ్మల్ని మోసం చేయాలని ఆలోచించకు, సరేనా? కాకపోతే మరుసటి రోజు ఏమనుకున్నావు జరగదు. లేదు లేదు, అలా ఏమీ జరగదు. మీరేం చెప్తారో అలాగే చేస్తాను. వెళ్ళి త్వరగా ఈ పని పూర్తి చేసి కాల్ చేయి. ఉమ్. తిను ఆన్య అయింది. తిన డ్రెస్ మీద ఇంత రక్తం ఏంటి? ఏమైంది తనకి? లేదు లేదు లేదు, గాయాలు ఎక్కువ అవ్వలేదు. కొన్ని గీతలున్నాయి అంతే. కానీ అమ్మాయి భయపడిపోయింది. నీకు తన ఇల్లు తెలుసా? తెలుసు సార్. సార్, ఇదిగో ఉంది కదా, ఇదే ఆన్య ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త వెనక్కెళ్ళండి. మేము సిఐడీస్. ఇటువైపు రండి. ఇక్కడేం జరుగుతోంది? సార్, ఎవరు తలుపు తెరవట్లా? అంతేకాదండి, పక్కనున్న కిటికీ తలుపులు కూడా ఇరిగిపోయాయి. పంకజ్, వెనకాలన్న కిటికీ గుండా వెళ్ళి ఆ తలుపు తెరిచిరా. ఓకే సార్. మీరంతా ఎవరు? మేము పక్కింటి వాళ్ళము, ఇక్కడే ఉంటాము. సార్, నేను ఇక్కడ మా పని మనిషి మీనాని వెతుక్కుంటూ వచ్చాను. మా ఇంటి కూడా తనే పనిచేస్తుంది. చాలాసేపుగా బెల్ కొడుతూ ఉన్నాం, కానీ ఎవరూ తలుపు తీయలేదు. ఇంటిని మొత్తం చిందరవందర చేశారు. పెద్దగా ఏదో ఒకటి జరిగింది. సార్, సార్, ప్రియా పేరు మీద చెక్ రాస్తుంది. ఇచ్చిన అతని పేరు రాజీవ్. ఐసి, అతని పేరు రాజీవేనా? సరే, మీరు బయట వెయిట్ చేయండి. రాజీవ్ అకౌంట్ నంబర్ ఉంది. బ్యాంకులో నుంచి అడ్రస్ తీసుకో. ఇక్కడ మేం వెతుకుతున్నాం కదా, అయినా మీరేం చేస్తున్నట్టు? ఇక్కడ ఎవరైనా దాక్కున్నారేమో చూడ్డానికే వచ్చాను. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. పర్లేదు, దిగండి, మేం చూసుకుంటాం. పంకజ్, ఇటువైపు రండి. రండి, ఇలా రండి. ఎలా వెతకాలో నేను నేర్పిస్తాను. ఇక్కడేం జరుగుతోంది? ఇక్కడికి నేను ఒక అమ్మాయి నెక్లెస్ని వెతుక్కుంటూ వచ్చాను. తను నాతో చెప్పింది ఆ చోట్ల ఒక ప్యాకెట్ ఉంటుందని. నేను ఆ ప్యాకెట్ తన దగ్గర ఇవ్వాల్సింది. ఈ పని కోసం తను నాకు 1,00,000 రూపాయలు ఇస్తానంది. సార్, నాకు డబ్బులు చాలా అవసరం సార్. అందుకని తనకి నేను ఈ పని చేస్తానని చెప్పాను. డబ్బును ఎక్కడివ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి?
ఎవరు నువ్వు? బాగా నెప్పుడుతుంది. ఎవరని అడిగా. నేను పిలిచిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ? మేము ఒక మనిషిని వెతుకుతున్నాము. వాడు షిప్ కంటైనర్లో దాక్కొని ఇండియాకి వచ్చాడు. ఏయ్! ప్రదిమన్, ఒంట్లో ఎముకలంతా ముక్కలైపోయాయి, అది కూడా రిప్సులో. వాళ్ళు నన్ను పైనుంచి తోసేశారు. బాగా నెప్పుడుతుంది సార్. ఎలా తప్పించుకున్నావు? మైకమయ్యి పడిపోయాను. లెగిసి చూసినప్పుడు 2-3 కనపడ్డారు. కాల్తోనే నన్ను కదిపి చూశారు. నేను కదలకుండా అలాగే ఉన్నాను. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆహా, ఫోటోని పంపించారే. సార్ మీరు చెప్పండి, దయా, అభిజిత్, మళ్ళీ తర్వాత అందరికీ నేను ప్రాణాలతో ఉన్నానని లేదు చెప్పండి. లేదు, టక్కన న్యూస్ వెళ్ళిపోద్ది. ఎవరొకరు ఖచ్చితంగా నోరు తెరుస్తారు. శత్రువు అలర్ట్ అవుతాడు. నువ్వు దాక్కుని ఉంటూ నీ పనిని పూర్తి చేయి, సరేనా? ఓకే సార్. ప్రదిమన్, ముంబై సిటీకి పెద్ద ప్రమాదం ఉంది. ఎవరికీ తెలియకుండా ఆ అటాక్ ఎక్కడ జరుగుతున్నా అనేదే నువ్వు కనిపెట్టు. చాలా పెద్ద అపాయం ఉంది కదా? అవును సార్. నీకేమైనా తెలిసిందా? అంతా తెలుసు సార్. ఇంకా అండర్ గ్రౌండ్కి నువ్వు వెళ్ళిపో. ఏసీపీ ప్రాణాలతో ఉన్నాడని బయట తెలియొద్దు. వేషాల్ని మార్చుకుంటూ రౌడీల్ని కలుస్తూ ఉండు. నువ్వు చనిపోయావని అందరూ అనుకుంటున్నారు. సార్, ఈ కటోరి ఆ గుండెల మీదే 4 గుండులు నిన్ను దించినంత వరకు నేను తినను సార్. నేను నెమ్మదిగా నిద్రపోను సార్. చనిపోయినోడి గుండెలో బుల్లెట్ని దింపితే ఏం ప్రయోజనం? వాడు ఇంకా చావలేదు సార్. ఆ కటూరి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అట్లా అంతే, ప్రమాదం ఇంకా ఎక్కువైంది. సార్, ఆ కటూరి ఖచ్చితంగా చావాలి. లేకపోతే వాడు బొంబాయి సిటీని నాశనం చేస్తాడు. ఆ కటూరిని గుర్తు లేకుండా చంపాలి. భయపడకు అన్య. ముందుగా అంకుల్ ఎవరో చూడండి, ఆ తర్వాత చెప్పేయ్, సరేనా? మీకేమీ కాదు. ఓకే. ఆనియా, అంకుల్ 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 రండి. అన్యా, ఆంటీ. అరే ఏమైంది? వీళ్ళంతా ఎవరు? మేమందరం సిఐడీస్. కానీ ఇక్కడెందుకు? ఆశీవో ప్రియా అంటే ఎక్కడా? దీనికి ఏమైంది? నేను మీతో కాస్త మాట్లాడాలి. సరే, మీకు ఆన్య ఫ్యామిలీ ఎలా తెలుసు? మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ప్రియా మాత్రం కాదు, మేము తన గార్డియన్స్మే. అదంతా ఉండనియండి, కానీ ఏం జరిగింది? ఇలా చూడండి, ఆన్య ఫ్యామిలీని ఎవరు అటాక్ చేశారో. తర్వాత ప్రియా, ఆశు ఇద్దరు కనిపించట్లేదు. ఆన్య చాలా రోజుల తర్వాత మీ ఇంటికి వచ్చింది. తనకి తినడానికి ఏమీ ఇవ్వరా మీరు? అవును, ఖచ్చితంగా. అన్యా, లోపలికి రా. ఇక నుంచి నువ్వు మాతోనే ఉంటావు. లేదు లేదు, నేను మీతో కాదు, ఇంతోనే ఉంటాను. తిను మీతో బాగా క్లోజ్ అయిందనుకుంటా. అది నిజమే. సరే ఆన్య, ఓకే, మీరు అంకుల్తోనే ఉండొచ్చు. కానీ ఇప్పుడేదైనా తినండి. ఎలాగైనా నువ్వు లోపలికి రా, నీకు నచ్చిన చాక్లెట్ ఇస్తాను, సరేనా? నడు. మీరు పాపకి గార్డియనా? కానీ అక్కడ జరిగేదేది మీకు తెలీదా? ఏం జరుగుతుంది? ఎవరో ఆ ఇంట్లోకి దూరి ఇంటిని మొత్తం చిందరవందర చేశారు. అక్కడున్న పని మనిషిని హత్య చేశారు. ఆశు, ప్రియ ఇద్దరు కనిపించట్లేదు. కానీ ఇదంతా చేసింది ఎవరు? అదే తెలుసుకోవడానికి వచ్చా. చెక్ విషయంలో నీకు ప్రియాకి గొడవైంది. అసలేం జరిగింది? బిడ్డను చూసుకోవడానికి ప్రతి నెల నేను చెక్ ఇస్తాను, కానీ అది తీసుకోనని చెప్పింది. చెక్తో తన ఇంటికి వెళ్ళాను, కానీ నాతో గొడవ పెట్టుకుంది. తనకు మంచి జాబ్ వచ్చిందట, అందులో మంచి డబ్బు వస్తుందని చెప్పింది. తర్వాత తను ఫారెన్కి వెళ్ళిపోయింది. చిన్నపిల్లల్ని ఒంటరిగా వదిలా? లేదు లేదు, తను ఫారెన్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఇక్కడ ఉంటారు. ఐసి. ఈ ప్రియ అప్పుడప్పుడు విదేశాలకు వెళుతోంది. ఇంట్లో ఒక పాకెట్ దాచిపెట్టబడింది. ఒకవేళ ఇది డ్రగ్ కేస్ అయి ఉంటుందా?
ఇవ్వు, ప్యాకెట్ ఇవ్వు. ఇందులో ఏమీ లేదు. డ్రగ్స్ బాగా మోసం చేస్తున్నావు, అర్థమైందో? నాకు డ్రగ్స్ బిజినెస్కి సంబంధం ఏం లేదు. నేను డ్రగ్స్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పంపిస్తాను. నీకు ఖచ్చితంగా శిక్ష పడుద్ది. ముందు ఆశుని వాళ్ళ అత్తగారిని ఎక్కడ దాచిపెట్టావు? రానా ఎక్కడ? వాడే కదా ఎప్పుడు హెయిర్ కట్ చేస్తాడు. అదే సార్, రాణా ఒక ముఖ్యమైన పనిగా బయటికి వెళ్ళాడు. సార్, మీరు తప్పుగా అనుకోకపోతే ఒకటి అడగొచ్చా? అడుగు. ఈ రాణా చెప్తూ ఉండేవాడు మీరొక భయంకరమైన మనిషి అంట కదా. సార్, నా దగ్గర ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ షిప్పులోనే దాక్కొని స్విట్జర్లాండ్ వచ్చింది సార్. అది మాత్రమే కాకుండా కొంతమంది వాణ్ణి చంపాలని కూడా అనుకుంటున్నారు. నీకు ఏం కావాలి? వెపన్స్ కావాలి సార్. ఇదిగోండి సార్ లిస్టు. ఆటోమేటిక్ గన్స్, గ్రెనేడ్స్, రివాల్వర్. రై, ఏంట్రా ఇదంతా? చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. 50 లక్షలు పైన. అది దొరుకుతుంది. అలాగైతే వెంటనే మీటింగ్ అరేంజ్ చేయి. చెముండా హిల్స్లో దాక్కొని ఉన్నాడు. సరే, పర్లేదు, బాగానే పనిచేస్తున్నావు నువ్వు. నువ్వా? నన్ను పక్కన వేరే గదిలో బంధించారు, కానీ ఎలాగో నేను తప్పించుకున్నాను. ఆ ప్యాకెట్ ఎక్కడ పెట్టానో నేను వాళ్ళతో చెప్పేశానురా. ఆ ప్యాకెట్ దొరికాక మనల్ని వాళ్ళు చంపేస్తారు. మీరు బాధపడద్దు, ఆ ప్యాకెట్ని అక్కడి నుంచి తీసేశాను. ఏంటి? ఏం చెప్పావు? నీకు ఇదంతా ఎలా తెలుసు? అత్తయ్య, మాట్లాడడానికి సమయం కాదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదిగో అక్కడ కిటికీ, దాని ద్వారా మనం పారిపోతాం. నా వల్ల కాలేదు. నువ్వు బయటకు వెళ్ళిపో. ఎవరినైనా హెల్ప్కి పిలువు. నేను నడవలేకపోతున్నాను. లేదత్తయ్య, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు త్వరగా వెళ్ళిపో, లేకపోతే నా వల్ల నువ్వు కూడా చిక్కుంటా. ఎక్కడికి వెళ్ళాడు ఆ కుర్రోడు? వెతకండి. పిల్లోడెక్కడా? పిల్లోడెక్కడా అని చెప్తావా లేక చంపేనా? రే, వాడు తప్పించుకున్నాడు రా. వాడిని పట్టుకోండి, వదలకండి. పైన ఇంకెవరు లేరు. ఈ కుర్రాడు అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు?
ఆగండి అంకుల్, ప్లీజ్ ప్లీజ్ ఆగండి అంకుల్. అంకుల్ ఆగండి. ఏమైంది నాన్న? అంకుల్, మీ ఫోన్ ఇవ్వండి, నేను ఫోన్ చేయాలి. త్వరగా ఫోన్ చేయాలి. మీ అరే ఫోన్ ఏమైంది ఇవ్వండి. బాబు? అంకుల్ వాళ్ళు వచ్చేస్తారు, త్వరగా ఫోన్ సరే సరే ఇవ్వండి. ఇదిగో. హలో పోలీస్ అంకుల్. పోలీస్ అంకుల్, నా పేరు అశు. నన్ను కొన్ని రౌడీలు తరుముతున్నారు, నన్ను చంపేస్తారు. ఏయ్ ఆగో! వాడి చేతిలో గన్ను ఉందేంటి? ఏ ఇంట్లో ఆశు ప్రియ ఉన్నట్టు మల్లిక చెప్పిందో ఆ ఇంట్లో వాళ్ళు లేరు. అలాగే ఆశు ఫోన్ కాల్ ఈ అడవి నుంచే వచ్చింది. వాడు అక్కడి నుంచి ముందు ఇక్కడికి ఎలా వచ్చాడు? ఒక్క నిమిషం. అన్య బంగారం, మీరిక్కడే ఉండాలి, సరేనా? సరే అంకుల్. సార్ ఇక్కడే ఉంది ముందు. ఇక్కడే ఎక్కడో సార్. సార్ సార్ ఫోన్. ఈ ఫోన్లో నుంచే ఆశు ఫోన్ చేశాడు. కానీ చుట్టుపక్కన ఆశు లేడుగా. ఏదో మెసేజ్ని టైప్ చేస్తూ ఉన్నాడు. రిమ్జిమ్. రిమ్జిమ్. రిమ్జిమ్ ఎవరు? డాలా? రిమ్జిమ్ అంటే అన్య డాల్ పేరు. సార్ అలాగైతే ఆశు ఈ డాల్ గురించే చెప్తూ ఉండింది. తను ఏదో చెప్పాలనుకుంటుంది. చూద్దాం. ఈ డాల్లో అలాంటిది ఏం స్పెషల్ ఉంది సార్? దాన్నే చూడాలి. ఆశు ఫోన్లో రిమ్జిమ్ అని ప్రత్యేకంగా చెప్పాడు. దీన్ని చూస్తేనే తొందరగా చేత్తో కుట్టినట్టుంది. సార్ ఆశు ఏదో మ్యాప్ రాసింది. ఈ బాక్స్ లోపల అది ఏం ప్యాకెట్ అయి ఆశు ఉంటుంది? వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి కదా, వాటిని దాచిపెట్టి వాడు మ్యాప్ గీసిచ్చాడు. ఏయ్ ఏయ్ రా, బయటికి రా. మమ్మల్ని చాలా చోట్ల తిప్పావు కదా, నీకు తెలుసు కదా వస్తువు ఎక్కడుందని. అయినా కూడా మమ్మల్ని తిప్పుతున్నావు. ఇప్పుడు దొరకలేదంటే నిన్నేం చేస్తానో చూడు. అంకుల్ నిజం చెప్తున్నా, ఇక్కడే దాచాను. ఇలా చూడబాయ్, నువ్వు చాలా మోసం చేస్తున్నావు. ఈసారి నువ్వు చెప్పేది గనక తప్పయింది అంటే నీకంటే ముందుగానే మీ అత్తయ్యని చంపుతాం. వద్దు, ఏం చేయొద్దు. నా మాట నమ్మండి, ఇక్కడే దాచాను. మంచు వీడితో పాటేళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆశు ఇదిగోండి బాస్. రాజీవ్, నువ్వా? ప్రియ మాత్రం కాదు, మేము గార్డియన్స్మే. ఏంట్రా పిల్లి, నువ్వేమనుకున్నావు? రాజు వస్తువునే దొంగలిస్తావా? లేకపోతే రాజు ఊరుకుంటాడనుకున్నావా? అంకుల్ మీరెందుకు ఇలా
ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ కుటుంబమే కదా. బాబు ఇది బిజినెస్, నీకు అవన్నీ అర్థం కావు. సరుకు దొరికింది కదా, వీళ్ళ పని పూర్తి చేసి. నో అంకుల్ మమ్మల్ని వదిలిపెట్టండి. రాజీవ్! అంకుల్, మీరు నా నాన్నలాగా లేదా? ఇలా చూడు, ఇక్కడ రిస్క్ తీసుకోలేము. ఇలా చూడండి, వీడు నా కొడుకు లాంటి వాడు, ప్రేమగా చంపండి. రాజీవ్, రాజీవ్, నీకెంత హెల్ప్ చేశాను నేను. ఏయ్, ఏయ్, కదలొద్దు, ఎవరు కదలొద్దు, చెప్పేది వినండి. అందరూ గన్ను కింద పడేయండి, లేకపోతే వీడిని షూట్ చేసేస్తాను. అంకుల్, అంకుల్ ప్లీజ్ నన్ను వదిలేయండి. అరే! నేను వెళ్ళిపోతాను, వదలండి, వదలండి ప్లీజ్ అంకుల్. డబ్బు మీద ఆశ పెట్టుకున్నందువల్ల ఇద్దరు పిల్లలు ప్రాణాలతో పోరాడారు. అంత నా తప్పే. నేను నమ్మలేను అత్తయ్య, మన రాజీవ్ అంకుల్ ఎలా చేశారు. ఒకందుకు నేను అర్థం చేసుకున్నాను, అత్తయ్య ఏదో తప్పుగా చేస్తుందని, పోలీసుల దగ్గర ఇరుక్కోకూడదని నేను అనుకునే ఉన్నాను. అందువల్లే డ్రగ్స్ ఇక్కడ దాచిపెట్టావా? అలాగే మ్యాప్ని ఆన్యా డాల్లో ఆ డాల్ని పోలీస్కి అప్పగించాలనుకున్నా, ఎందుకంటే డ్రగ్ ఉండే చోటుని నేను చూపించాలనుకున్నా. నువ్వు ధైర్యవంతుడివే కాదు, తెలివి గలవాడివి కూడా. ఇప్పుడు అత్తయ్యని మీరు తీసుకెళ్తారా? ఇలా చూడండి, మీ అత్తగారు ఏం చేశారో దానికి తప్పకుండా శిక్ష పడుతుంది. కానీ అంకుల్, అంకుల్, ఇప్పుడు నన్ను మరియు ఆన్యాని విడదీస్తారా? లేదు బాబు, అలా జరగదు. ఇలా చూడండి, మీరు చిన్న పిల్లలు, ఒంటరిగా ఉండడం మీకు సాధ్యం కాదు. మనం వీళ్ళని అనాథాశ్రమంలో వదిలేస్తామా? కానీ సార్, వీళ్ళు ఎలా విడిపోయి బతుకుతారా? లేదు, విడిపోయి జీవించరు. నాకు తెలిసిన కపుల్స్ ఇద్దరున్నారు. వాళ్ళు కిడ్స్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నారు. అక్కడ మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండొచ్చు, సరేనా? అంకుల్, ఇది చాలా మంచి ఐడియా. మేము అనాథాశ్రమానికి వెళ్ళొద్దు, ఇద్దరు కలిసి ఉండొచ్చు. కానీ అభిజిత్ అంకుల్, అరే, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? మేమందరం అప్పుడప్పుడు మిమ్మల్ని అక్కడికి వచ్చి కలుస్తుంటాం. మీకు ఎలాంటి సమస్య రాకుండా మేం మిమ్మల్ని చూసుకుంటాం. మనం తిరగొచ్చు, ఆడుతూ పాడుతూ చాక్లెట్లు తినొచ్చు. వెరీ గుడ్. ఎక్కడున్నారు? వాడు వస్తూ ఉంటాడు. వాడిని ఇక్కడే రమ్మని చెప్పాను. ఎవరు వస్తున్నారు? వాడే అయి ఉండాలి. ఆయన ఏసీపీనే.
షూట్. వాడెక్కడో దాక్కున్నాడు.